ఇందిరమ్మ రాజ్యం కావాలని, ప్రజాపాలన రావాలని, మార్పు చెందాల్సిన అవసరం ఉందని నమ్మిన మొదటి అడ్డ ఈ వరంగల్ గడ్డ. మన ప్రీతమ నాయకులు రాహుల్ గాంధీ గారు రైతు డిక్లరేషన్ మొట్టమొదటిగా రైతుల కళ్ళలో ఆనందం చూడాలని ఇదే గడ్డ మీద రైతు డిక్లరేషన్ చేసి, రైతు డిక్లరేషన్ చేసిన దాన్ని ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం మొట్టమొదటి బడ్జెట్లోనే దేశంలో ఏ రాష్ట్రము పెట్టనంత అత్యధికంగా 72,000 కోట్ల రూపాయలని బడ్జెట్లో పెట్టడమే కాకుండా ఇచ్చిన మాట ప్రకారం రైతన్నలకు ఇచ్చిన ప్రతి అంశాన్ని ఆర్థికంగా రాష్ట్రము ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఇచ్చిన ప్రతి మాటని చిత్తశుద్ధితో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నది అనేది ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను. అదే రకంగా మహిళా అభ్యున్నతి మరియు ఊతమిచ్చేలా మహిళా పురోగతి ఈ విజయోత్సవ సభ నిర్వహించాలని చెప్పుకోవటాన్ని నిజంగా రాష్ట్ర మంత్రిగా, ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా మొట్టమొదటిసారిగా ఈ వరంగల్కి అవకాశం ఇచ్చినందుకు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు అనేక కార్యక్రమాలతో పాటు 22 జిల్లాలకు సంబంధించిన ఇందిరా మహిళా శక్తి భవనాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీద ఇంతకుముందే శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. దేశ చరిత్రలో మహిళా సంఘాలకి తొలిసారిగా సోలార్ విద్యుత్ ప్లాంట్లు కేటాయిస్తూ ఇందిరమ్మ ప్రభుత్వం, అదే విధంగా మహిళా సంఘాల సభ్యులకి బీమా సౌకర్యం కూడా కల్పిస్తుంది మన ఇందిరమ్మ ప్రభుత్వం. ప్రజాపాలన కార్యక్రమంలో 6 గ్యారంటీల్లో ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చిందో ఆనాటి పిసిసి అధ్యక్షులు, ఈనాటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారం మొట్టమొదటిగా మహిళలకి ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. ఈ ఉచిత బస్సు సౌకర్యం వల్ల ఉమ్మడి వరంగల్ జిల్లాలలో 8,56,00,000 మంది ఆడబిడ్డలు సుమారు 381 కోట్ల రూపాయలకి ఛార్జీలు ఈ ఉచిత బస్సు వల్ల నా ఆడబిడ్డలకి లబ్ధి జరిగింది అని చెప్పటానికి ఈ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదే రకంగా మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి ఆడబిడ్డకి ఏదైతే ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత 500 రూపాయలకే గ్యాస్ ముద్దిస్తామని చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారం ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాకి 5,85,000 మహిళలకు సుమారు 104 కోట్ల విలువ చేసే సబ్సిడీని, అంటే 500 రూపాయల కంటే పైనున్న డబ్బుని వారు కొన్న తర్వాత వారి ఖాతాల్లోకి కేవలం ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే 104 కోట్లు ఆడబిడ్డల ఖాతాలోకి గ్యాసు నిమిత్తం వేయటం జరిగింది. అదే రకంగా గృహజ్యోతి కార్యక్రమం ద్వారా గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు అనేక ప్రాంతాలకు తిరిగి అనేక ప్రజలని వారి దగ్గర నుంచి సేకరించిన వివరాల ప్రకారం అద్భుతంగా ఈ గృహజ్యోతి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే సుమారు 5,27,000 మందికి 200 యూనిట్లు ఉచిత పవర్ ఇవ్వటం వల్ల సుమారు 128 కోట్లు ఈ 5,27,000 కుటుంబాలకి లబ్ధి జరిగిందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. అదే రకంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా ఇందిరమ్మ రాజ్యం రాకముందు పేదవాళ్లకు జబ్బు చేస్తే
5 లక్షల రూపాయల వరకే ఆనాటి కార్యక్రమంలో లబ్ధి జరిగేది. ఎన్నికల్లో వాగ్దానం చేసిన దాని ప్రకారం ఇందిరమ్మ రాజ్యంలో ఇప్పుడు 10 లక్షల రూపాయలు పేదవాళ్లకు జబ్బు చేస్తే ఇవ్వటం జరుగుతుంది. ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో 3,16,100 మందికి ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా లబ్ధి జరిగింది. సుమారు 174 కోట్లు పేదవాళ్లకు జబ్బు చేస్తే ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా పేదవాళ్ళని ఆదుకున్నది ఈ ఇందిరమ్మ ప్రభుత్వం. గత ప్రభుత్వంలో ధరణి పేరుతో మన ప్రభుత్వం రావడానికి ముందు సుమారు 2 సంవత్సరాల నుంచి 2,45,000 అప్లికేషన్లు వివిధ కలెక్టర్ల దగ్గర ధరణికి సంబంధించిన అప్లికేషన్లు పెండింగ్ ఉండేవి. నెల క్రితం వరకు ఈనాడు 1 నెలలో వచ్చిన అప్లికేషన్లు తప్ప ఈ నెలలో వచ్చిన అప్లికేషన్లు తప్ప ఏ కలెక్టర్ గారి దగ్గర ధరణికి సంబంధించిన పెండింగ్ అప్లికేషన్లు ఎక్కడా లేవు. అదే రకంగా 2020 రెవెన్యూ చట్టం ద్వారా ఏదైతే ఆనాటి ప్రభుత్వం పేదోళ్ల భూములు, ప్రభుత్వ భూములు, భూదాన భూములు, అదే రకంగా దేవాదాయ భూములు, ఫారెస్ట్ భూములు ఆనాటి పింక్ కలర్ సంబంధించిన వాళ్ళు కబ్జా చేశారు. ఆ భూములన్నీ బయటికి తెచ్చే విధంగా రెవెన్యూ చట్టాన్ని దేశంలోనే ఒక రోల్ మోడల్ చట్టంగా తీసుకొచ్చే విధంగా 2024 చట్టాన్ని అతి కొద్ది రోజుల్లోనే అసెంబ్లీలో పెట్టి తీర్మానం చేసి ఒక రోల్ మోడల్ రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చి ధరణి ద్వారా తెలంగాణలో ఏదైతే 2,54,00,000 ఎకరాల భూమి ఉందో ఆ భూమిని ఆనాటి పెద్దలు విదేశాల కంపెనీల్లో తాకట్టు పెడితే ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం మన స్వదేశానికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ అయిన ఎన్ఐసికి అప్పగించాం. రాబోయే రోజుల్లో ధరణి సమస్యలు కానీ భూమి సమస్యలు కానీ పేదవాడికి సంబంధించిన 1 గజాన్ని ఎవరైతే ఆనాడు దొంగిలించారో, ఎవరైతే కబ్జా చేశారో చేసిన ప్రతి గజాన్ని పేదవాళ్ళకి చెందే విధంగా ఈ కొత్త చట్టాన్ని తీసుకురాబో. ఇక వరంగల్ విషయానికి వస్తే ఇందాక అనేక విషయాలు ముఖ్యులు చెప్పారు. ఇది ఒక పట్టణం. ఇంతకుముందే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు వరంగల్ అంటే ఒక చిన్న పట్టణం. దీన్ని మహానగరంగా తీర్చిదిద్దాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ వరంగల్ పట్టణాన్ని అభివృద్ధి చేసే దాంట్లో, తీర్చిదిద్దే దాంట్లో, మౌలిక వసతులు కనిపించే దాంట్లో, రహదారులు నిర్మించే దాంట్లో అన్ని రంగాలలో హైదరాబాద్కి ఎక్కడా తగ్గకుండా ఇదేనా రెండో క్యాపిటల్ అనే విధంగా వరంగల్ పట్టణాన్ని అద్భుతంగా తీర్చిదిద్దబోతున్నాం. ఏదైతే ఆనాటి ప్రభుత్వం వరంగల్ పట్టణంలో అనేక కార్యక్రమాలు చేపడతామని చెప్పిన కార్యక్రమాలు ఏటిని పూర్తి చేయకుండా మాటలకే పరిమితం చేసి ఈనాడు ఈ వరంగల్ పట్టణాన్ని ఇంతకుముందే స్థానిక ఎమ్మెల్యే గారు చెప్పినట్లు అద్భుతంగా వరదల నిధులు గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఈ వరంగల్ జిల్లాకి అంటే ముఖ్యంగా వరంగల్ పట్టణానికి ఇవ్వటం జరిగింది. ఇంతకుముందే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి చేతుల మీద కాళోజీ నారాయణరావు గారి ఆడిటోరియాన్ని ఓపెన్ చేసుకున్నాం.
ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ ఆడిటోరియాన్ని 2014లో అంటే సుమారు 10 సంవత్సరాల క్రితం ఆనాటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు శంకుస్థాపన చేశారు. కానీ కాళోజీ కళాక్షేత్రాన్ని పూర్తి చేయాలని చిత్తశుద్ధి వారికి లేదు. వారు నివసించడానికి అద్భుతమైన బిల్డింగ్ కట్టడానికి అయితే డబ్బులుంటాయి. వారు కమిషన్ల కోసం కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టడానికి లక్షలాది కోట్లు డబ్బులు వస్తాయి. కానీ ఒక ప్రముఖ కవి, ఈ పట్టణ వాస్తవ్యుడు కాళోజీ నారాయణరావు గారి కళాక్షేత్రాన్ని పూర్తి చేయాలని చిత్తశుద్ధి ఆనాటి ప్రభుత్వానికి లేదు. మొన్న జూన్ నెలలో వరంగల్ వచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మా అందరికీ సూచించారు, ఎట్టి పరిస్థితిలో ఎంత డబ్బైనా పర్వాలేదు ఈ కాళోజీ కళాక్షేత్రాన్ని యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేయాలని చెప్పారు. ఆ దిశలో సుమారు 95 కోట్లు ఖర్చు పెట్టి 1,77,000 చదరపు అడుగులతో అన్ని అంగులతో అద్భుతంగా కాళోజీ కళాక్షేత్రాన్ని నిర్మించడం జరిగింది. అదే రకంగా వరంగల్ మాస్టర్ ప్లాను గడిచిన 30 సంవత్సరాలు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాల నుంచి వరంగల్ పట్టణంలో నివసించే ప్రజలకి వారి కలలానే మిగిలింది. గౌరవ ముఖ్యమంత్రి గారు రాబోయే తరాలను కూడా దృష్టిలో పెట్టుకొని అద్భుతంగా ఇంతకు ముందే వరంగల్ మాస్టర్ ప్లానుని శాంక్షన్ చేసి రిలీజ్ చేసినందుకు ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది సుమారు 1805 చదరపు కిలోమీటర్లతో అన్ని అంగులతో ఆర్భాటంగా ఈ వరంగల్ పట్టణానికి అన్ని వసతులు వచ్చే విధంగా ఈ మాస్టర్ ప్లాన్ని నిర్మించుకోవడం జరిగింది. ఇక ఇన్నర్ రింగ్ రోడ్డు 45 కిలోమీటర్లు ఉంది. ఈ 45 కిలోమీటర్లకి 572 కోట్ల అవసరం ఉంది. ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు కాకతీయ యూనివర్సిటీ నుంచి కాజీపేట, తిమ్మాపూర్, ఎన్మాముల, పైడిపల్లి కలుపుతూ నిర్మిస్తారు. ఈ ఇన్నర్ రింగ్ రోడ్డుని 3 విడతల్లో కంప్లీట్ చేయాలన్నది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. అదే రకంగా భద్రకాళి ఆలయానికి 30 కోట్లు శాంక్షన్ చేసి అద్భుతంగా భద్రకాళి ఆలయ పరిసర ప్రాంతాల్ని ఈ ప్రభుత్వం అద్భుతంగా తీర్చిదిద్దనుంది. వివిధ నిధుల నుంచి ఇప్పటి వరకు ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాకి 5,213 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయటం జరిగింది. దీంట్లో 4,170 కోట్లు డ్రైనేజ్కి, 205 కోట్లు ఎయిర్పోర్టు ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ. ఈ ప్రాంత ప్రజలే కాదు, అటు నిజామాబాద్, అటు కరీంనగర్ ప్రాంత ప్రజలకు కూడా ఈ ఎయిర్పోర్టు చిరకాల వాంఛ. ఈ చిరకాల వాంఛని ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం అతి కొద్ది రోజుల్లోనే ప్రారంభించుకోబోతున్నాం. కాకతీయ మెగా టెక్స్టైల్కి 161 కోట్లు అన్ని వసతులు ఏర్పాటు చేయడానికి కేటాయించడం జరిగింది. అదే కోట్లతో కాకతీయ టెక్స్టైల్లో వరద నీరు వస్తుంటే దాన్ని
నివారించడానికి దాన్ని కూడా శాంక్షన్ చేసుకోవడం జరిగింది. 74 కోట్ల అంచనాతో అత్యధిక అధునాతనమైన ఆర్టీసీ బస్ స్టాండ్ని నిర్మించుకుంటున్నాం. ఇలా అనేకమైన కార్యక్రమాలు చేపడుతున్నాం. సుమారు 230 కోట్లతో అనేక మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలని శాంక్షన్ చేసుకోబోతున్నాం. ఇంతకుముందే జనగాం జిల్లా స్టేషన్ గన్పూర్లో కూడా 26 కోట్ల రూపాయలతో డివిజనల్ స్థాయి కార్యాలయ సముదాయాలని అన్ని ఒక దగ్గర ఇంటిగ్రేటెడ్ సముదాయాన్ని కూడా నిర్మించుకోబోతున్నాం. ఇంతకుముందు సురేఖక్క అనేక సార్లు గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నప్పుడు నేను వింటుండేవాడిని, గుడి, చర్చి, మసీదుకి నాకు 3 కోట్లు కావాలని గట్టిగా పట్టుబట్టేది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ 3 కోట్లు కూడా శాంక్షన్ చేసినందుకు కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇలా అనేక కార్యక్రమాలు వరంగల్ జిల్లాని హైదరాబాద్ తర్వాత అన్ని రంగాలలో తీర్చిదిద్దే విధంగా అద్భుతంగా హైదరాబాద్తో సమానంగా వరంగల్ జిల్లాని నిర్మించాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచనని తెలియచేసుకుంటూ, ఇంత పెద్ద ఎత్తున నిధులు ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి వరంగల్ జిల్లా ప్రజల పక్షాన అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నానన్న. థ్యాంక్ యూ వెరీ మచ్.